హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పీఆర్సీ మరియు డీఏ బకాయిలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల కంటే పెన్షనర్లకు సంబంధించి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైనటువంటి హైకోర్టు ఒక అత్యంత కీలకమైన మరియు సంచలనాత్మకమైన తీర్పును వెలువరించింది. సుదీర్ఘకాలంగా తమకు రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రయోజనాల కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి పెన్షనర్లకు అయితే ఈ తీర్పు ఒక పెద్ద ఊరటగా అయితే మారింది. ముఖ్యంగా పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తికి రావాల్సిన అన్ని రకాల బకాయిలను ఎటువంటి జాప్యం లేకుండా కేవలం 3 అంటే 3 నెలల కాల పరిమితిలో చెల్లించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని చాలా స్పష్టంగా అయితే ఆదేశించింది. అసలు ఈ కేసు నేపథ్యం ఏమిటి? ఒక సామాన్య రిటైర్డ్ ఉద్యోగి ప్రభుత్వంపై పోరాటం చేసి విజయం సాధించిన పూర్తి వివరాలను మనం లోతుగా పరిశీలిద్దాం. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే ఎం. మురళి ఈ యొక్క ఎం. మురళి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రిజిస్ట్రేషన్ల మరియు స్టాంప్ శాఖ కమిషనర్ ఆఫ్ ఇన్స్పెక్టర్ అండ్ జనరల్ రిజిస్ట్రేషన్స్ కార్యాలయంలో సూపరింటెండెంట్ హోదాలో బాధ్యతలు నిర్వహించి ఉన్నారు. ఆయన తన సర్వీసు కాలం ముగించుకొని అక్టోబర్ 31, 2019న పదవీ విరమణ అయితే పొందారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయిన వెంటనే రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు రాకపోవడంతో ఆయన తన హక్కుల కోసం న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. మురళి గారు తరపునటువంటి ప్రముఖ న్యాయవాది కొరపాటి సుబ్బారావు గారు కోర్టులో వాదనలు వినిపించారు. న్యాయస్థానంలో ఈ కేసుకు సంబంధించి పిటిషన్ నంబరు 5818/2024గా అయితే నమోదు కాబడిందనమాట. దీన్ని మనము ఆన్లైన్‌లో కూడా చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ కేసును విచారించిన గౌరవనీయులైన జస్టిస్ డి. రమేష్ గారు పిటిషనర్ వాదనలను క్షుణ్ణంగా పరిశీలించారు. మురళి గారు కోర్టు ముందుంచిన ప్రధాన డిమాండ్ ఏమిటంటే, తాను 2019లోనే రిటైర్ అయినప్పటికీ తనకు రావాల్సినటువంటి కరువు భత్యం, డీఏ బకాయిలు మరియు పీఆర్సీ అరియర్స్ ఇంతవరకు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఉద్యోగికి రిటైర్మెంట్ తర్వాత ఇచ్చేటటువంటి ఈ యొక్క ప్రయోజనాలు వారి జీవనాధారమని, ప్రభుత్వం వీటిని నిలిపివేయడం సరికాదని తన రిట్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి తనకు న్యాయం చేయాలనైతే ఆయన కోరారు. ప్రభుత్వం తరపున వాదించినటువంటి న్యాయవాదులు తమ వాదనను వినిపిస్తూ రిటైర్మెంట్ బెనిఫిట్స్ గణన ప్రక్రియను పూర్తి కావాల్సి ఉందని చెప్పేసి ఫినాన్షియల్ డిపార్ట్మెంట్, ఆర్థిక శాఖకు అనుమతులు రాగానే ఆ మొత్తాన్ని చెల్లిస్తామని కోర్టుకు ప్రభుత్వం తరపు న్యాయవాది వివరించారు. అంటే నిధుల విడుదల మరియు పరిపాలనాపరమైన ప్రక్రియల వల్ల జాప్యం జరుగుతోందని ప్రభుత్వం తన ఉద్దేశాన్ని తెలియజేసింది. అయితే ఈ సాకులేవి కూడా కారణాలుగా న్యాయమూర్తి ఏమాత్రము అంగీకరించలేదు. రిటైర్డ్ అయినటువంటి రిటైర్డ్ అయ్యి 4 ఏళ్ళు గడిచినా కూడా ఇంకా లెక్కలు చూస్తున్నామని చెప్పడం సమంజసం కాదు అని చెప్పేసి కోర్టు అభిప్రాయపడింది. దీనిపై స్పందించిన హైకోర్టు పిటిషనర్‌కు రావాల్సిన గ్రాట్యుటీ, కమ్యుటేషన్, డీఏ, పీఆర్సీ అన్ని రకాల బెనిఫిట్స్ అన్నీ కూడా లెక్క కట్టి వాటిని సరిగ్గా 3 అంటే 3 నెలల లోపల నేరుగా ఆయన బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని అయితే హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరి ఈ తీర్పును గత మార్చి నెలలోనే ఇవ్వటం జరిగింది. అయితే దీని ప్రకారంగా 3 నెలలు గడువు అనేది ముగింపు దశకు చేరుకుంది. మనకు మార్చి, ఏప్రిల్, ఇది మే. మార్చ్, ఏప్రిల్, మే. ఇది చివరి దశకు చేరుకుంది కాబట్టి ప్రస్తుతం కోర్టు సెలవులు ముగిసిన తర్వాత ఈ యొక్క
కోర్టు సెలవులైతే ఉన్నాయి. ఆ తర్వాత అయితే ఈ అంశంపై మరోసారి చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. మురళి గారు కోర్టుకు ఇచ్చినటువంటి ఉత్తర్వుల కాపీలను వెంటనే సంబంధిత పే అండ్ అకౌంట్స్ ఆఫీస్ పీఏఓ కార్యాలయంలో మరియు వారు పనిచేసిన రిజిస్టర్డ్ కార్యాలయంలో గూడా ఆయనైతే అందజేశారు. సాధారణంగా కోర్టులు ఇటువంటి తీర్పులు ఇస్తున్నప్పటికీ ప్రభుత్వం వాటిని ఎంతవరకు సకాలంలో అమలు చేస్తుందనేది చాలా మందిలో ఉన్నటువంటి సందేహం. కానీ ఈ తీర్పనేది ప్రస్తుతం రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షనర్లకు ఒక నైతిక విజయం లాంటిది. ఒక వ్యక్తిగా మురళి గారు ఎంతో ధైర్యంతో ఒంటరిగా పోరాడి తమ హక్కులను సాధించుకోవడం అనేది నిజంగా దగ్గర అభినందనీయమే. ప్రస్తుతం ఆయనకు రావాల్సినటువంటి అరియర్స్ జాబితాను తయారు చేసే పనిలో సంబంధిత అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఈ కీలక ఆదేశాల వల్ల భవిష్యత్తులో ఇతర పెన్షనర్లు గూడా తమ బకాయిల కోసం కోర్టును ఆశ్రయించినప్పుడు ఈ కేసును ఒక ఉదాహరణగా చూపిస్తూ త్వరితగతిన న్యాయం పొందే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం పెన్షనర్ల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఈ తీర్పు మరోసారి గుర్తు చేసింది. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.